బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మానవ జీవితాలకి ఆధ్యాత్మిక జీవితానికి అడ్డొచ్చే కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఎలా డీల్ చేయాలో మనకు తెలియకపోతే దేవుడు మనకి ఇవ్వాలన్నవి కూడా మనం తీసుకోకుండా చేజార్చు. అవి కూడా దేవునికి విరుద్ధంగా ఉంటాయంటే కొన్ని తెలియకుండా కనబడని పాపాలు ఉన్నాయి. అవి సొసైటీలో పెద్ద తీవ్రమైన పాపాలుగా అనిపించవు, కానీ అవి చాలా తీవ్రమైన పాపం. మనం పాపం అనగానే ఏమనుకుంటామంటే సిగరెట్ కాల్చడం, సినిమాలు చూడడం, మందు తాగడం, వ్యభిచారం ఎక్సెట్రా ఎక్సెట్రా అవి పాపాలే. అవి పాపాలకి పరాకాష్ట. కాకపోతే అవి పాపాలుగా అనగానే మనకు డెఫినేషన్ అది కనబడుతుంది, కానీ అవే కాదు. నీ లైఫ్లో మన లైఫ్లో తెలియకుండా మనతో దోబూచులాడే భయంకరమైన పాపాలు ఉన్నాయి. అవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి. సుమారు ఒక 6-7 ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను, కానీ అందులో ఒక్క భాగం మాత్రం మీకు చెబుతాను. వీలైతే మా ఛానల్ ఫాలో అవ్వండి, ఆ భాగాలన్నీ అందులో చెప్తాను. మేము ఫాలో అవ్వడం మా ఇష్టం, అంటే మీ ఆత్మీయ జీవితం మీ ఇష్టం. సరే, ఏది ఏమైనా ఆ కోపాల లిస్టులో, పాపాల లిస్టులో కోపం అనేది ఒకటి ఉంది. కోపం అనేది కూడా పాపమే, గుర్తుపెట్టు. కోపం పాపం అంటే ఈ మధ్య చాలామంది ఫ్యాషన్గా ఏం చెప్తున్నారంటే నాకు కోపం ఎక్కువ అండి అడుగుతున్నది. ఎలా ఉంది చెప్పండి, నాకు పాపం ఎక్కువ అండి అన్నట్టు ఉంది. చాలామంది ఒక డిగ్నిటీలా చెప్పుకుంటారు దాన్ని, చాలామంది అది గౌరవంలా చెప్పుకుంటారు దాన్ని, చాలామంది అది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నాకు కోపం ఎక్కువ అండి అంటే, కోపం ఎక్కువైతే బైబిల్ ఏముందో తెలుసా? ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ఆత్మీయ జీవితంలో ఉన్నవాడు కోపపడొచ్చా, కోపపడకూడదు? చెప్పాలి. సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి. కోపపడొచ్చా, కోపపడకూడదు? చెప్పాలి. రెండవసారి కోపపడకూడదు. కానీ విషయం మీరు గమనించండి, బైబిల్ కోపపడడానికి పర్మిషన్ ఇచ్చింది, కోపపడడానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ దానికి షరతులు వర్తిస్తాయి. అసలు ఎలా దీన్నంటే మీరు గమనించండి, సహోదరుడి మీద కోపపడొద్దన్న బైబిలే కోపం పాపం అని కూడా బైబిల్ చెప్తుంది. రెండవది, మన కోపం ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఆ కోపాన్ని ఎలా డీల్ చేయాలో తెలియాలి. కోపాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే స్నేహాలు ఎగిరిపోతాయి. కోపాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే కాపురాలు ఎగిరిపోతాయి. కోపాన్ని డీల్ చేయడం నీకు రాకపోతే సంఘాన్ని చేతులారా పాడు చేసుకుంటావు. కోపాన్ని సరిగ్గా డీల్ చేయడం రాకపోతే పరిచర్య చేయడం నీ వల్ల అవ్వదు. కోపాన్ని సరిగ్గా డీల్ చేయడం రాకపోతే నేను అడుగుతున్నాను, జరగాల్సిన మంచిని కూడా జరిగించకుండా నీ లైఫ్కు నువ్వే బంధాలు అడ్డుకట్లేసి పాడు చేసుకుంటావు. అంటే కోపంతో మేలు ఉంది, కోపంతో అన్నిటికన్నా ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా కాపురాల్లో భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆయన చెబుతాడు, 2 నిమిషాలు నన్ను వదిలేలా ఆ టైంలో. ఆ టైంలో జోరేగలాగా వచ్చి ఆ చెవులు ఏదో చెప్పకూడదు. గ్యాస్ అయిపోయింది, సర్ప అయిపోయింది, ఇంకా చెప్పండి ఏమున్నాయో, కరేపాకు అయిపోయింది, చెప్పకోకుండా టైం వదిలే అలా 2 నిమిషాలు వదిలే అన్నాడు. వదిలే నిజంగా ఆ 2 నిమిషాల తర్వాత ఆయన కూల్ అయిపోతాడు. ఆ 2 నిమిషాల తర్వాత ఫ్రీ అయిపోతాడు. కొంతమంది మనసు ఏం బాగలేదు, టీ పెట్టు అంటాడు. ఆ టీ పెట్టే. ఆ టైంలో కోపం ఏంటో నీకు అర్థం. నీ భర్త కోపం ఏంటో నీకు తెలియాలి, నీ కోపం ఏంటో నీకు తెలియాలి, నీ భార్య కోపం ఏంటో తెలియాలి. మీ కోపాలు మీకే తెలియకపోతే నేను అడుగుతున్నాను, మీ పిల్లలకి ఏమర్థం అవుతుంది? మీ పిల్లలకే మీ కోపాలు ఏంటో తెలియకపోతే సొసైటీకి మీ ఫ్యామిలీ అంటే ఏమర్థం అవుద్ది? అసలు మీరేంటో, మీ బలహీనతలు ఏంటో మీకు అర్థం కాకపోతే దేవుని ఎదుట ఆత్మీయ జీవితాన్ని ఎలా రన్ చేయగలం? అసలు ఏమున్నాయి వీటి సందర్భాలు? అసలు బైబిల్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే కోపం విషయంలో పలుమార్లు నష్టపోయిన దంపతులు ఉన్నారు, పలుమార్లు నష్టపోయిన ప్రవక్తలు ఉన్నారు, పలుమార్లు నష్టపోయిన నీతిమంతులు ఉన్నారు, పలుమార్లు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్న భక్తులు ఉన్నారు. కానీ కోపడిన ప్రతిసారి మనం సమర్థించుకునే కారణాలు చెప్తే ఏమంటే, మనం కోపడిపోతాం, ఆ కోపంలో ఏదో ఒక నష్టం చేస్తాం, కొట్టడమో తిట్టడమో, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమో, ఆ కోపంలో ఏదో ఒకటి అంటాం. అనేసిన తర్వాత దానికి ఒక బోర్డు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ వివరణ ఏంటంటే, అసలు నేను ఎందుకు కోపడ్డానంటే అని సాగదీస్తా, చూసారా? అదే దరిద్రం. గుర్తుపెట్టు, నువ్వు ఎందుకు కోపడ్డావు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాదు, నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే నీ కోపం రైట్ అవ్వాలి. గుర్తుపెట్టు. ఎలా అది?
దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అయిన ప్రశ్న, అసలు కోపం ఎందుకు వస్తుంది? అదేమైనా మెడికల్ ప్రాబ్లమా? కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. అదేమైనా స్పెషల్గా ప్రత్యేకమైన ఒక వరమా? కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. కోపం అందరిలో ఉంటుంది. కోపం వస్తుందా రాదా? ప్రతి ఒక్క నీకు వస్తుంది, నాకు వస్తుంది. నాకెవడికైనా కోపం రాదని ఎవడైనా అన్నాడంటే మరి చెప్తే నువ్వు తేడా గడ గుర్తుపెట్టుకో. నీ కోపం వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది. నేను అస్సలు కోపం అంత చెప్పకు, నటించుకో. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కొంతమంది ఎక్స్పోజ్ అవుతారు, కొంతమంది ఎక్స్పోజ్ అవరు. సుంచు మొఖాల్లాగా చేయాల్సినవన్నీ చేస్తారు. మరి అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? కోపం కూడా పాపమే. మళ్ళీ చెప్తున్నాను, పాపమే కాదు, రేపు పొద్దున నీకు పరలోకం కూడా లేకుండా చేస్తుంది. దేవుడిచ్చే వాగ్దానాలను కూడా రాకుండా చేస్తుంది. ఎందుకు వస్తుందో ఒక ఫ్యామిలీని మనం టచ్ చేద్దాం. ఒకసారి రండి. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆది కాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని. ఇప్పుడు చెప్పండి, అక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి. కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి. ప్రశ్న, ఎందుకంత మిక్కిలి కోపం వస్తుంది చెప్పాలి. కయ్యేనికి ఎందుకంత మిక్కిలి కోపం వస్తుంది? యెహోవా అర్పణ తీసుకోలేదని కాదు, అది సెకండరీ. కయ్యేనికి ఎందుకంత కోపం వస్తుంది? తనకేదో ఆస్తి నష్టాలు జరిగాయని కాదు, తనకు అనారోగ్య సమస్య వచ్చింది కాదు, తనకేదో ఇప్పుడు కొత్తగా డిసీజ్ స్టార్ట్ అయిందని కాదు. తనకు ఎందుకంత కోపం వస్తుందంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ సందర్భంలో ఇంటర్నల్ ఆన్సర్ ఏంటో తెలుసా? జెలసీ స్టార్ట్ అయింది. జెలసీ మీన్స్ అసూయ. నేను అడుగుతున్నాను, అసూయ ఎవరిని చూసి వస్తుంది చెప్పండి? తోటి సహోదరుని చూసి వస్తుంది. తోటి సహోదరుని దేనిని బట్టి అంత అసూయ వస్తుంది? ఆ మనిషి దేవుడికి నచ్చాడు, ఈ మనిషి దేవుడికి నచ్చలేదు. ఆ మనిషి ఆశీర్వదింపబడుతున్నాడు, ఈ మనిషి ఆశీర్వదింపబడలేదు. అంటే మీరు చూడండి, దరిద్రం ఏంటి చెప్పిన, పక్కోడు ఆశీర్వదింపబడితే ఏడుస్తాం. మనం గుర్తుపెట్టు. అసూయ అంటే అసూయలోంచి వచ్చింది ఏంటి చెప్పండి? ఆ అసూయకి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దాన్ని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలని బ్లోట్లా పేలిపోతే ఆ పేలిపోయిన దానికి పెట్టే పేరే చెప్పండి కోపం, యాంగ్రీ. అలా వస్తుందంటే అసూయ వలన కోపాలు వస్తాయి. నీ పక్కింటోడు నీకన్నా ముందు బిల్డింగ్ కడితే నీకు స్టార్ట్ అవుద్ది రగడ. నీకన్నా పక్కోడు బాగా సంపాదిస్తే స్టార్ట్ అవుద్ది నీకు రగడ. నీకన్నా ఒకడు తెల్లగుంటే నచ్చదు, నీకన్నా ఒకడు మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు. మరి మేము అంత కాదనకండి, ఇది అందరికీ ఉంటుంది. నీకన్నా ఎవరైనా అందంగా ఉన్నా, నీకన్నా ఎవరైనా ఎత్తుగున్నా, నీకన్నా ఎవరైనా బాగా సంపాదించినా, నీకన్నా ఎవరైనా మంచి జాబ్ కొట్టినా, నీకన్నా ఎవరికైనా మంచి మార్కులు వచ్చినా, నీకన్నా 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 అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు జెలసీ. ఆ జెలసీ నుంచి వచ్చేది యాంగ్రీ, దాన్నే కోపం అంట. కోపాలు అలాగే వస్తాయంటే తెలియాలి. అందుకు అంటున్నాను, మన కోపం దేన్ని బట్టి వస్తుంది? ఎప్పుడెప్పుడైనా మీరు గమనించండి, పెళ్ళిళ్ళలో తెగ గొడవలు అయిపోతాయి. మీరు చూడండి, పెళ్ళిళ్ళు ఎందుకంత గొడవలు అయిపోతాయి? ఎందుకు గొడవలు అవుతాయి చెప్పిన? డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్. వాళ్ళకి అంతమంది జనాభాలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పక్కోళ్ళకి ఇవ్వండి, ఆకులు ఎగిరిపోతాయి, టేబుల్ పడిపోతాయి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, గొడవలు ఎందుకు వస్తాయి చెప్పిన? ఇక్కడ తమ్ముడు ఫోటో కెమెరామ్యాన్ ఉన్నాడు. ఆ కెమెరామ్యాన్ వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా అక్కడ పైన ఉన్న వాళ్ళు మీరు పక్కన ఉండండి 5 నిమిషాలని అన్నా అయ్యిందే మండపం. ఇంకా నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇంపార్టెన్స్ అంటే నేను, నాది, నేను కనబడాలి, ఇది వస్తుంది. అందుకే ఆ టైంలో మన మొక్కలట ఫీలింగ్స్ మారుతాయట. అక్కడ రాశాడు చూడండి, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అంటే అసూయ వస్తుంది, అసూయలో కోపం వస్తుంది. ఆ టైంలో మన ఫేస్ మారిపోతుంటుందంట. ఎలా మారిపోతుంది? మూతి పక్కపోతుంటుంది, కళ్ళు పైకి లేచిపోతుంటాయి, వాళ్ళని చూస్తుంటే నీకు ఎంత ముట్టంకరపోతుంటుందో. ఇవన్నీ ఎవరికి వచ్చినాయి చెప్పండి? అయ్యేని గడికి వచ్చి. ఈ లక్షణాలు ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయి. ఎదుటోళ్ళు చూస్తుంటే పెదవిరుస్తుంటావు, ఎదుటోళ్ళు చూస్తుంటే రెప్పలెగరేస్తుంటావు, ఎదుటోళ్ళు చూస్తుంటే కింద నుంచి పై నుంచి చూస్తావు, ఎదుటోళ్ళని చూస్తుంటే ముఖం మార్చేసుకుంటావు, నడుతాను. ఇది దరిద్రం. మీరు నవ్వుకుంటున్నారేమో కానీ ఇది మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లే యాటిట్యూడ్. గుర్తుపెట్టు.
నరకానికి తీసుకెళ్తుంది. ఎదుటోళ్ళని చూసి పెదవులు ఎత్తికిరుస్తున్నావు, సరి అయిన కాజ్ ఉందా? కట్టుకున్నాడు, సరే మనం ఎలా కట్టుకోలేకపోయాం, ఆడైనా కట్టుకుంటున్నాడు. ఎలా ఆలోచించు. మనం ఎలాగూ సంపాదించలేదు, ఆడైనా సంపాదిస్తున్నాడు, ఆడు బాగుంటే రేపొద్దున మనకి ఏదో 10 అయినాడు. ఎలాగ ఆలోచించు. అరే ఆడు బాగా నచ్చాడురా దేవుడికి, నేను ఎందుకు నచ్చట్లేదురా, వాడికి ఎలా ఉంటే నేను కూడా నచ్చుతాను కదరా. ఇలా ఆలోచించు. ముఖం చిన్నబుచ్చుకుని రకరకాల కారణాలు పెట్టుకుని నువ్వు ఎలా పడితే అలా ఆలోచిస్తే మళ్ళీ చెప్తాను, నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలగదు. ఎలా కోపపడాలన్నా కోపం అసూయ వల్ల వస్తుందంటే, కోపం అసూయ వల్లే కాదు, హెల్దీ యాంగ్రీ కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యకరమైన కోపం కూడా ఉంది. అంటే ఆరోగ్యకరమైన కోపం ఏంటంటే, మన కోపం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే అసలు ఎలా కోపపడాలో మనకు బైబిల్ చెప్పాలి. బైబిల్ ఎలా చెబుతుంది? బైబిల్లో ఎవరు ఎలా కోపపడ్డాడో బైబిల్ చెప్పడమే కాదు, అసలు దేవుడు ఎలాంటి విషయాల్లో కోపపడతాడో బైబిల్ చెప్తుంది. దేవుడు ఎలాంటి విషయాల్లో కోపపడతాడో మనకు తెలిస్తే మనం కూడా అలాంటి విషయాల్లోనే చెప్పండి కోపపడాలి. అప్పుడు దేవుడు మనకు సపోర్ట్ ఇస్తాడు. ఎలా ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం తీయండి త్వరగా. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ఒకడును మల్లని ఎడల తన ఖడ్గమునకు పొదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, ఒక్కడ మారకపోతే చెప్పండి ఆయుధాలు రెడీ చేస్తాడట, ఒక్కడ మారకపోయినా ఇల్లు ఎక్కుపడతాడట, ఒక్కడ మారకపోయినా కత్తి దూస్తాడట. అంటే మీరు గమనించండి, దేవుడు కత్తి తీస్తాడు, విల్లు తీస్తాడు. ఆయన చాలా కోపడుతుంది. ఇది రూపకలంకారం సుమా. దేవుడు కత్తి తీసాడు, నువ్వు కత్తి తీకు, అది రూపకలంకారంగా ఆయన కోపపడతాడు అనడానికి పోలికగిస్తున్నది. ఆ పోలికలో దేవుడు కోపపడతాడట. ఎలా కోపపడతాడు? ఆ 11వ వచనంలో మొదటి మాట చెప్తున్నాడు చూడండి, చదవండి ఒకసారి. న్యాయమును బట్టి కోపపడతాడు. ఇప్పుడు చెప్పండి, మనం కోపపడితే మన కోపంలో ఏముండాలి? రెండవసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. మీ ఆయనకి నీకు గొడవ పెడితే నీ గొడవలో ఎవరిది పక్షమున కోపం ఉందో చూసినప్పుడు ఆ కోపంలో నీ పక్షాన్ని ఏముండాలి చెప్పండి. అది నీ స్నేహితుడికి నీకు గొడవ అయితే నీ పక్షమున కోపం వస్తే ఆ కోపంలో నీకేముండి చెప్పు, న్యాయం ఉండాలి. నీ స్నేహమైన, సంఘమైన, సంసారమైన ఎక్కడైనా మనం కోపపడితే సొసైటీలో దేవుడు ఏంట్రా గొడవ, ఈ తగువ ఏంట్రా అని దేవుడు ఈ తగువును తాను డీల్ చేయడం మొదలు పెడితే, ఈ గొడవను దేవుడు డీల్ చేయడం మొదలు పెడితే, ఎందుకు గొడవ పెట్టుకున్నారా, ఎందుకు కోపపడ్డారు అన్నప్పుడు, దేవా నేను ఇంతకు కోపపడ్డాను అన్నప్పుడు, శబాస్ నీ పక్షమున న్యాయం ఉందని చెప్పండి. దేవుడు మనకి సపోర్ట్ చేయాలి. అంటే మనం కోపపడొచ్చు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది కోపపడొచ్చు. ఆ కోపంలో చెప్పండి లా మన వైపు నిలబడాలి. గుర్తుపెట్టి న్యాయముగా ఉండాలి. ఆడు కోపపడ్డాడంటే న్యాయం ఉంటుందండి. అసూయలకి, అసూయలకి, భయంకరమైన విషయాలకి, పనికి మాలిన విషయాలకి ఆడు ఎదుగుతుంటే చూసి దీనికి కోపపడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనం కోపపడితే న్యాయం ఉండాలి. ఎలా ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. త్వరగా మీరు రెఫరెన్స్ ఇంటికి వెళ్ళినారు, చదవండి. మోసే కాలంలో నడుస్తూ ప్రజలు ఇశ్రాయేలు అలా నడుస్తూ వెళుతుండగా, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో జరుగుతుంది, ఇంటికి వెళ్తారు చదవండి. ఆ నడుస్తూ వెళుతుండగా ఇశ్రాయేలు సంబంధం కాని ఒక ప్రవక్త ఉంటాడు. ఇశ్రాయేలుకి సంబంధం కానంటే అటు యూదుడు కానీ ఇటు ఇశ్రాయేలు కానీ సంబంధం లేని ఒక ప్రవక్త. ఆ ప్రవక్త పేరు బిలాం. ఆయన ఒక అన్య ప్రవక్త, అంటే అన్యులలో నుంచి వచ్చిన ప్రవక్త. అది యెహోవా ప్రవక్తే. అయితే ఆయన విచిత్రంగా వ్యవహరిస్తాడు. ఒక రోజు రాజు ఏమంటాడంటే, అరే ఇశ్రాయేలు జనాంగం 1 లక్షల మంది 20 లక్షల మంది ఇలా నడుచుకుంటూ పోతే శతపురుగులు తినేస్తారు మా పంటనే, మా దేశాన్ని. ఆయన ఇశ్రాయేలు వెళ్ళిపోతే వాళ్ళ కన్ను మా దేశం మీద పడితే మేము ఏమైపోవాలి? అయినా ఎలా వెళ్ళడం ఏంటి? దేవుడు వాగ్దాన భూభాగం ఇస్తే మా మీద నుంచి నడిచి వెళ్ళిపోతారా? ఈ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు. అయినా వాళ్ళ సంగతి ఏంటి మేము తేల్చాలనుకుంటున్నాం. అసలు వాళ్ళతో యుద్ధం చేస్తే మనం గెలుస్తామా గెలవమా అన్నప్పుడు ఆ రోజుల్లో భవిష్యత్తు అంటే జాతకాలు చూసినట్టు దీర్ఘదర్శులతో డిస్కషన్ చేసేవారు. ఇదిగో యుద్ధానికి వెళుతున్నాం, గెలవమా చెప్పండి దేవుడిని అడగంటే చూసేవారు. ఆ దీర్ఘదర్శుల్ని ఏమంటారంటే ప్రవక్తలు అంటారు. ఆ ప్రవక్త ఎవరున్నారని పిలిస్తే ఆ రోజుల్లో ప్రవక్త ఫేమ్ నేమ్ ఉన్నవాడు చెప్పండి బిలామును పిలిపించారా? యావయ్య బిలాము, మేము ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయాలనుకుంటున్నాం, మనం గెలుస్తామా గెలవమా అని అడిగారంటే గెలవమా అన్నాడు. అంటే
వాళ్ళ దేవుని ప్రజ, వాళ్ళ జోలికి పోతే నువ్వు పోతావు, నేను పోతావు. మరి ఎలా అంటే వాళ్ళకి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే, లేదు లేదు ఒకసారి నువ్వు ఎలాగైనా దేవుడిని అడుగు, నీవు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడుగా, నువ్వు శపిస్తా అన్నాడు, నువ్వు దీవిస్తా అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! అబ్రహాము లాంటి వాగ్దానం ఇచ్చాడు నీకు. నువ్వు దీవిస్తాడట, శపిస్తాడు. నువ్వు ఖచ్చితంగా రిక్వెస్ట్ పెడితే దేవుడు ఆ కార్యం చేస్తాడుగా. మా తరపున నువ్వేమి చేస్తావంటే, అన్యురాజుని చూడక మా పక్షమున ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఏమైనా ప్రార్థన చేయి, మీ యెహోవా ఏమైనా సెలవిస్తాడేమని అడిగితే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, తలకాయ మీద మెడకాయ ఉండదంట. ఇశ్రాయేలు పట్ల దేవునికి సంకల్పం ఉంది. వాళ్ళ మీదకి నువ్వు కాలు దూడడం ఏంటి? దేవుని ప్రజల మీద కాలు దూడడం ఏంటి? వద్దయ్యా బిలాం అన్నాడు. దేవుడు వద్దన్నాడు. అటువైపు నుంచి అతగాడు ఏమన్నాడంటే, బంగారం అదిరిపోద్ది గదుల్లా. నువ్వు గనక ఇశ్రాయేల్ని చెప్పిస్తే నీకు 2 బంగారం 3 బంగారం ఆఫర్ పెంచేస్తున్నాడు. మళ్ళీ తట్టుకోలేక వెళ్ళి బిలాం అడిగాడు, దేవా అలా కాదు ప్రభు, ఒక్కసారి చూడు ఇశ్రాయేల్ సంగతి అని అడిగాడు. లంచం అన్న సంగతి దేవుడి దగ్గర మరుగు చేశాడు. అప్పుడప్పుడు ఎంత సేవ చేసిన వాళ్ళకి కూడా గుడ్డితనం వస్తుందంటే, గుడ్డితనం నడ్డితనం కూడా వస్తుంది. డబ్బు, మళ్ళీ చెప్తున్నాను, డబ్బు సుఖాలు ఈ దరిద్రాలు అలవాటు అయితే అంత గొప్ప సేవ చేసిన వాళ్ళు కూడా ఈ దరిద్రాలు పడతాయంటే పడతాయి. బిలాముకు పట్టింది ఆ డబ్బు మోజు పట్టింది, ఆ డబ్బు వ్యామోహం పట్టింది. ఆ వ్యామోహం పడితే దాచేసి దేవుడు తట్టున్నాడు. వెళ్ళమంటావంటే దేవుడు ఒకసారి చెప్పాడు వినలేదు, రెండవసారి చెప్పాడు వినలేదు, ఈసారి వెళ్ళమన్నాడు. దేవుడి దగ్గర ఎప్పుడో ఒకటి నేర్చుకోండి. ఒకసారి ప్రేయర్ చేయి, జవాబు రాలేదు. రెండవసారి చేయి, జవాబు రాలేదు. మూడోసారి ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకో. ఇస్తావా ఇవ్వవా, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను, ఇస్తావు ప్రభు, నువ్వు ఇస్తావు నాకు తెలుసు అనుకో. సరే నువ్వు ఏదైతే అడుగు, ఆయన ఇవ్వలేదంటే గుర్తుపెట్టుకో, అది నీకు ఏదో మంచిది కాదని అర్థం. ఆయన ఇవ్వలేదంటే గుర్తుపెట్టుకో, ఆయన ఎందుకు ఆలస్యం చేశాడంటే దాని వెనకాల నీకు మేలేదో ఉందని అర్థం. ఆయన ఆలస్యం చేస్తున్న దాన్ని ఇచ్చే ఫాస్టింగ్ ఉన్నాను ఇచ్చే, ఉపవాసంతో నేను చాలా కొట్టుమిడాడిపోతున్నాను ఇచ్చే, మోకాల మీద ఉన్నాను ఇచ్చే, మోకాల మీద నడిచేస్తున్నాను ఇచ్చే అంటే ఇచ్చేస్తాడు. ఇచ్చేసింది ఎలా ఇస్తాడు? ఎదురుగో పెద్ద కత్తెట్టి ఇచ్చేస్తాడు, గుర్తుపెట్టుకో. బిలాము కూడా అలాగే అడిగాడు, ఏమని ఇచ్చే ప్రభు అంటే ఎల్లు అయితే అన్నాడు. ఆ ఎల్లిని వెంటనే ఆ గాడిద మీద నడుస్తున్న బిలాముకి ఎదురుగా ఏమేంటాడు చెప్పండి, పెద్ద కత్తెట్టి దేవతలు నరికి పడే బిలాముని అన్నాడు. దేవుడు కొన్ని చెబుతాడు, గుర్తుపెట్టుకుని. ఆయన వద్దన్నప్పుడు వద్దు, ఆయన చేయమన్నప్పుడు చెయ్యాలి. కొన్ని ప్రార్థనలకు ఆలస్యమైనప్పుడు ఆగో, ఎందుకు కంగారు పడుతున్నావు? సమస్తము సమకూర్చి జరిగించేవాడు నీ పైన ఉన్నప్పుడు నీకు ఆ కంగారు దేనికి? కొన్ని ఉద్యోగాలు ఆలస్యం అవుతాయి, ఆగో. కొన్ని పెళ్లి సంబంధాలు ఆలస్యం అవుతాయి, ఆగో. కొన్ని కార్యక్రమాలు జరగమని కోరుకుంటా, దేవుడు ఆలస్యం చేస్తాడు, ఆగో. అది చర్చ్ కన్స్ట్రక్షన్ అయినా లేకపోతే పరిచర్య అయినా ఏదైనా కొన్ని చెప్తా, ఆగో. ఆయన్ని పదే నువ్వు గోజాడి గొప్ప గోజాడి ప్రార్థన చేస్తున్నాడంటే నేను మళ్ళీ చెప్తున్నాను, సావు కోరి నెత్తి మీద తెచ్చుకుంటా, గుర్తుపెట్టు. ఆయనకి ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, వదిలే దేవా, నీ చిత్తము ఎప్పుడు జరిగితే అప్పుడే నీ చిత్తము సిద్ధించుగాకను. అది నీకు మర్యాద, చెప్పండి, ఆయనకు మర్యాద, నీకు మంచిది. బిలాము తోమేశాడు, దేవుడు అని నరికి పడేస్తాడు. గాడిదేమని తెలుసా? అస్సలు మీరు ప్రాఫిట్ అయ్యారు కానీ మీకు బుద్ధి లేదన్నది. మీరు ప్రవక్త అయ్యారు కానీ బుద్ధి లేదు. నేను ఎప్పటి నుంచి మీ దగ్గర నేను పరిచయం చేస్తున్నాను? ఎప్పుడైనా మీ మీద తిరగబడ్డానా? ఎప్పుడైనా మీ మీద అరిసానా? ఎప్పుడైనా రూట్ మళ్ళానా? ఇన్నిసార్లు తిరుగుతున్నానంటే మీరు మళ్ళీ నన్ను తిరగేసి నన్ను కొడుతున్నారు. నాకు వాయిస్ ఇచ్చారు కాదు, చెప్తున్నాను, వెళ్ళమంటావా? ఎదురుగాడు అన్నాడు, చూడన్నాడు. చూసిన వెంటనే బాగా వినండి, ఎన్నిసార్లు నేను తిరగబడతాను, నీ మేలు కోరే పక్కకి జరుగుతున్నాను నేను. మన కింద కొన్నిసార్లు మన కింద ఉన్న వాళ్ళు మనకు మంచి చెప్తుంటే లోకు కనబడతారు, గాడిదలాగా. వాళ్ళు మనకు మంచి చెప్తుంటే లోకు కనబడతారు. ఎందుకంటే మరి ఆడు మనకు దగ్గరగా ఉండి మనకి అన్నీ చేస్తాడు కాబట్టి మనకు లోకు అనిపిస్తారు. అలాగే చేస్తుంటే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అర్థమైంది. ఈ తర్వాత ఇప్పుడైనా బుద్ధి రావాలి కదండి, బుద్ధి రాలేదు ఆయనకి. మళ్ళీ ఆఫర్ ఇచ్చాడు. ఈసారి పెద్ద స్కెచ్ చేశాడు, అన్నిటిగా. ఇదిగో నువ్వు ఏమీ చేయలేవు, నేను ఏమీ చేయలేను, నేను వెళితే మొన్న కత్తి వచ్చింది, ఈసారి నువ్వు వెళితే నీ మీద మెడ మీదకి వస్తుంది, నువ్వు ఏమి చేయలేవు, నేనేం చేయలేదు. వాళ్ళని దీవించాలన్నా శపించాలన్నా ప్రపంచంలో విశ్వంలో ఒక్కరి వల్ల అవుద్ది. ఆ ఒక్కడు ఎవరో కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన తప్ప ఇంకెవరు ఏమి చేయలేరు, ఆయనతోనే చెయ్యాలంటే ఇశ్రాయేలు చేతితో ఇశ్రాయేలు కనుగుడ్డే పొడుచుకునేలాగా మనం పెద్ద స్కెచ్ చేయాలి. ఏం చేయాలి? ఏమీ లేదు, మా బ్యాచ్కి కొంచెం టెంప్టేషన్లు ఎక్కువ అన్నాడు. డీటెయిల్గా అడగండి నన్ను. మా బ్యాచ్కి ఇశ్రాయేలు పురుషులకి టెంప్టేషన్లు ఎక్కువ, ఈ బ్యాచ్ నేను అలా తీసుకొస్తాను. మీ దగ్గర స్పెషల్ టీం ఒకటి పనిచేస్తుందిగా, ఆ స్పెషల్ టీం ఎవరు? ఆ దేవాలయంలో పనిచేసే ఆడవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని అలాగ వయ్యారంగా నడవమని.
ఆ వాళ్ళు సొంగగారుతారు. వాళ్ళు అలా నడుస్తుండగా వాళ్ళు అక్కడి నుంచి ఒక హాయ్ హనుమాన్, మా వాళ్ళకి హాయ్ వచ్చేద్ది అంతే. ఇస్తుంది నిజంగా, హాయ్ అని అన్నారు. అక్కడి నుంచి హాయ్ అనగానే వీళ్ళు వెంటనే ఆన్సర్ చేశారు, రండి రండి మా దేవాలయానికి రమ్ము, మేము పెట్టినవి భుజించుము, రండి మనం తనిమిదేర సంతోషంగా మనం ఇక్కడ ఎంత ఎంత పాపం చేయాలి అంత పాపం చేద్దాం రండి అనగానే వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళిపోయారు. చెయ్యకూడని పని చేశారు. భయంకరమైన పని అంటే చెప్పిన విగ్రహాచారాలను మొక్కడం. ఆ మొక్కడమే కాదు, అక్కడ పెట్టినవి తినడం. అవి తినడమే కాదు, ఇంకా ఎక్కిరించే పని ఏంటంటే అదే ఆవరణంలో ఆ దేవదాసీలతో జారత్వము వ్యభిచారము చేయడం. దేవుడికి విషయం తెలిసిపోయింది, ఎందుకంటే ఆయనకి కనబడింది ఏముండదు కదండి, ఆయనకి తెలిసిపోయింది. అన్నాడు, మోజెస్ నీకు విషయం చెప్పాలి, చాలా ప్రాబ్లమెటిక్ విషయం జరుగుతుంది. వీళ్ళకి కలవడమే కాదు, వాళ్ళు పెట్టినవి తినడం, వాళ్ళు పెట్టినవి తినడమే కాదు, వాళ్ళతో వ్యభిచారాలు చేయడం, ఇలాంటి దుర్మార్గమైన చర్య ఇశ్రాయేలులో జరుగుతుంది. ఎవడెవడైతే అన్య స్త్రీలు ఆ మోయాబు స్త్రీలతో పోయారో ఆ పోయిన వాళ్ళందరినీ నిలబెట్టు, ఆ స్త్రీలను ముట్టకుండా నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నిలబెట్టు, వీళ్ళని ఎంకరేజ్ చేసిన ఆ నాయకుల్ని అటు నిలబెట్టు, వాళ్ళకి వీళ్ళకి ఈరోజు జడ్జిమెంట్ నిలబెట్టన్నాడు. ఆ నిలబెట్టి చాలా ఇప్పుడు బాగా ఇప్పుడు ఎలా అయితే ఇంత క్రౌడ్ ఉందో ఇలాగ నిలబెట్టారు. అటు ఇటు నిలబెట్టిన తర్వాత మోజెస్ మాట్లాడుతున్నాడు, దేవా అది కాదు ప్రవ్వా, ఇలా పోతే అది కాదని ఇలా రిక్వెస్ట్లు పెడుతున్నప్పుడు దేవుడు సీరియస్ ఆన్సర్ చేస్తున్నాడు. ఆ టైంలో డిస్కషన్, జడ్జిమెంట్ డిస్కషన్, చాలా వాదోపవాదం జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్లు. దేనికోసం ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి? ఇశ్రాయేలు మోయాబు స్త్రీలతో పోయి వాళ్ళతో వ్యభిచారాలు చేసి వాళ్ళు పెట్టినవి తిని వాళ్ళ దేవతలకు మొక్కి భయంకరమైన కోపం యెహోవాకు తెస్తే, ఇలాంటి విషయం కొరకు ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే ఏ పాయింట్ మీద అయితే సీరియస్ డిస్కషన్ ఇక్కడ జరుగుతుందో ఈ లోపల ఒకడట ఇంకొక ఆవిడని తీసుకుని ఆ గుడారంలో పోతున్నాడట. అదే పని చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలండి? ఏ పాయింట్ మీద అయితే గొడవ అవుతుందో ఆ పాయింట్ ఇక్కడ వదిలేసి వీడు ఏమీ పట్టినట్టు మళ్ళీ మోయాబు స్త్రీని తీసుకుని వెనకాడ గుడారంలో పోతుంటే ఇంకేం చేయాలి? భయం ఉందనాలా, సిగ్గుందనాలా, అసలు బాధ్యత ఉందనాలా? దేవుడు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఆడు సంగతి తేలుద్దాం అనుకునే సమయానికి ఒక యంగ్స్టార్ ఇవ్వన లేసి పరుగునొచ్చి ఒక త్రిశూలం లాంటి ఒక దాన్ని ఏమంటారు, ఈటె, ఒక ఈటిని పొడవైన ఈటెని తీసి పరుగు వచ్చి ఆ వ్యభిచారం చేస్తున్న ఇద్దరికి ఒకేసారి దించితే ఈ పొట్టలో నుంచి ఆ పొట్టలోకి వచ్చేసింది. చంపి పడేసాడు ఒకే దెబ్బకి. ఆ చంపేసిన ఆయన పేరు ఫినెహాస్. అప్పటికే లా ఉంది, ఏమని చెప్పినా నరహత్య చేయొద్దు. అప్పటికే దేవుడు లా చెప్పడేమని చెప్పినా నీ పొరుగు వాడి మీద కోప్పడొద్దు, నీ పొరుగు వాడిని అన్యాయంగా కొట్టొద్దు. ఇలాంటి లా ఉన్నప్పుడు ఇప్పుడు ఫినెహాస్ ఏం చేశాడు చెప్పండి? ఒకేసారి ఆ ఈటెని తీసి పొడిస్తే ఇద్దరు ఒకే ఈట దెబ్బకి చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం ఫినెహాస్ ఏంటా పని అని అడిగాడా? మోజెస్ ఏంటా పని అని అడిగాడా? ఎక్కడైనా మీరు ఎవరైనా ఫినెహాస్ని ప్రశ్నించినట్టు బైబిల్లో చదివినట్టు చూడగలరా? ఎక్కడ ఉండదో. పైగా దేవుడు ఫినెహాస్ని ఏమంటాడు తెలుసా? నా మనసు నీకున్నందుకు నేను సంతోషిస్తున్నాను, నీ కోపంలో చెప్పండి న్యాయముందే. నీ కోపంలో న్యాయం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఫినెహాస్ కోపంలో ఏముంది చెప్పండి? న్యాయం ఉందంటే ఇప్పుడు మనం కోపపడితే మీరు బల్లాలు కత్తులు తీసి నరికేసి న్యాయం ఉంది అనకండి. అది ఆ కాలం వాళ్ళకి చెల్లింది. కానీ ఎగ్జాంపుల్ మాత్రం మీరు తీసుకోండి. మీరు కోపపడితే ఆ కోపం వెనకాల ఎవరి చిత్తం నెరవేరాలో తెలుసా? చెప్పండి, దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, ఫినెహాస్ కోపపడితే ఎవరి చిత్తం నెరవేరింది? నీ కోపం, నువ్వు కోపపడితే ఎవరి చిత్తం నెరవేరుతుంది? నీ చిత్తం, మీ ఆవిడ చిత్తం, మీ ఆయన చిత్తం నెరవేరదు. నేను అడుగుతున్నాను, నీ కోపం వెనకాల ఎవరి చిత్తం నెరవేరుతుంది? మనం కోపపడితే సృష్టికర్త చిత్తం నెరవేరాలి. పౌలు కోపపడ్డాడు పలుమార్లు, పౌలు గారు కోపపడ్డాడు పలుమార్లు. ఎందుకు మీరు వాక్యాన్ని సరిగ్గా పాటించలేకపోతున్నారు? మార్కో నీకే చెప్తున్నాను, దేవుని పని తుండగా నీకు కావాల్సిన ఇంటి పనులు కానీ పోయావు. రావద్దు సేవకు అన్నాడు అంతే. రావద్దు సేవకి. బాధ్యత లేని నీలోటోడు మినిస్ట్రీ పడవద్దు పో అన్నాడు అంతే. ఆ పో అన్నప్పుడు మళ్ళీ ఆ కుర్రోడికి వాక్యం నేర్పించి ఆ కుర్రోడిని మళ్ళీ బాగు చేసింది బర్నబా. ఆ బర్నబా గారికి పౌలు గారికి ఎవరి వలన గొడవ ఏంది చెప్పండి? మార్కు వలన. మార్కు విషయంలో పౌలు గారు ఎంతకంత కోపడ్డాడు. దేవుడు అన్నాడు, పౌలు నువ్వు తప్పు చేసావు, అలాంటి కుర్రోడిని సేవ నుంచి పంపించేసావు అన్నాడా? న్యాయముని బట్టి పౌలు కాపాడాడు. ఎందుకంటే దేవుని పని కన్నా, దేవుని కార్యాల కన్నా, క్రీస్తు కార్యాల కన్నా నీకు మిగిలిన కార్యాలు ఎక్కువైపోయాయని ఆయన తిట్టడంలో న్యాయం ఉంది. గుర్తుపెట్టు. అందుకే
పౌలు గారి కోపంలో ఎక్కడ అన్యాయం కనబడదు. ఎక్కడ మీరు చూడండి ఆ కారణాలు మనం వెతుకుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా మనకు. రెండవది, ఒకటి కోపపడితే దేవుని చిత్తం నెరవేరాలి. రెండవది మత్తయి సువార్త 5:22 చూడండి, త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 5:22. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడును విమర్శకులో నగును. చెప్పండి, ఇందాకేమన్నాం? కోపపడచ్చు. ఎలా కోపపడాలి? న్యాయమును బట్టి. ఇక్కడేమంటున్నాడు? తన సహోదరుడి మీద కోపపడు ప్రతి ఒక్కడికి, ఇంకా వెనక ముందు ఏమీ లేదట, బంపర్ ఆఫ్ రేట్. చెప్పండి, నరకాన పోతారా? నేను అడుగుతున్నాను, మరి ఇప్పటివరకు న్యాయమును బట్టి కోపపడచ్చానుంది. ఇప్పటివరకు ఫినిహాస్ కోపాన్ని సపోర్ట్ చేశాడు, ఇప్పటివరకు పౌలు గారి కోపాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఏమంటున్నాడు? తన సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడు. ఈ కారణాలు ఏమి లేవు చెప్పండి, నరకానికి పోతారట. ప్రతి ఒక్కరు మాట్లాడితే కోపడిపోతారు. అడుగుతున్నాను, కోపడు ప్రతి వాడు నరకానికి పోతారు. మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు మైకి సెడగొట్టినా, ఎవరైనా అడ్డంగా వచ్చి వాక్యాన్ని సెడగొట్టినా నాకు కూడా కోపం వస్తుందా రాదా? నరకానికి పోతానా అడుగుతున్నాను నేను. పోను. కానీ ఎలా పోము? అక్కడ ఆన్సర్ చూడండి, అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఏంటట? నిర్నిమిత్తముగా కోపపడకూడదు. అంటే మన కోపాలు నిర్నిమిత్తంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. స్నానం చేయని వాళ్ళలాగా అస్తమాల ఎగిరెగిరి పడకూడదు. గుర్తుపెట్టుకో. నిర్నిమిత్తంగా అంటే మన కోపానికి కారణం ఉండాలి. మరి చెప్తున్నాను, మన కోపానికి నిర్నిమిత్తం అంటే ఏ కారణం లేకుండా కోపపడడం పెద్ద గొప్ప కాదు, గొప్ప ప్రమాదం ఉంది. గుర్తుపెట్టు. కారణం ఉండాలి. కోపపడితే కారణం ఏంటి? బలమైన కారణం ఉండాలి. ఆ కారణంలో దేవుని చిత్తం ఉండాలి. ఏంటట? తన సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడు కాదు. ఫుట్ నోట్ ఏంటి చెప్తున్నా? తన సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కోపపడు. అంటే నిర్నిమిత్తంగా కోపపడితే నరకానికి పోతావు. నువ్వు నిర్నిమిత్తం కాకుండా కారణమును బట్టి కోపపడితే ఆ కారణంలో దేవుని చిత్తం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీకు సపోర్ట్ చేస్తాడు. నీ గొడవలో, నీ తగాదాలో ఆ సపోర్ట్ నీకు ఇస్తాడా? ఇప్పుడు చెప్పండి, నిర్నిమిత్తంగా కోపపడకూడదు. కోపపడితే సరి అయిన కారణం ఉండాలి. ఆ కారణంలో చెప్పండి దేవుని చిత్తం ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎదుటింటోడు ఇల్లు కట్టుకున్నాడనో, పక్కింటోడు ఏదో చేసుకున్నాడనో, మంచి బట్టలు వేసుకున్నారనో, ఇలాంటి వాటి వలన మీరు అసూయపడే, అసూయలోంచి కోపాలు మీరు తెచ్చుకుంటే వీటి వలన మీకు ప్రమాదమే. చెప్పండి, వాడికి ప్రమాదం. మీరు డిస్టర్బెన్స్ అవుతారు. చెప్పండి, వాడు డిస్టర్బెన్స్ అవుతారు. మరి ఎలా అంటే బైబిల్ చెప్తుంది, ఈ కోపం విషయంలో కొంచెం జాగ్రత్త. ఎలా జాగ్రత్త? ఒకసారి సామెతల గ్రంథం చూడండి త్వరగా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32 సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32 దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము కట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధనుడు. మరి చెప్తాను, సీటికి మాటికి చిటపట్లాడేసేవాడి కన్నా చెప్పండి తన మనస్సును అదుపులో పెట్టుకునేవాడు గొప్పోడు. పట్టణాన్ని జయించిన వాడి కన్నా తనను తాను జయించిన వాడు గొప్పోడు. మనస్సును అదుపులో పెట్టుకునేవాడు గొప్పోడు. కోపాన్ని కంట్రోల్లో పెట్టేవాళ్ళు గొప్పోడు. కోపం ఎక్కడ వాడాలో మనకు తెలియాలి. ఆ కోపం దేనికి సంబంధించిందో మనకు తెలియాలి. ఆ కోపం ఏ విధంగా మనం వాడాలో మనకు అర్థం కావాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? 37వ కీర్తన చూడండి ఒకసారి. 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ వచనం త్వరగా. 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. బాగా వినాలి. కోపపడితే వచ్చే ఆఫర్లు ఏంటట చెప్పండి. ఎక్కువ ఆవేశపడకు, ఎక్కువగా నువ్వు ఆవేశపడి కోపపడకు. అది కోపపడితే నీకు వచ్చేది కీడే. బహిర్గతమైన కీడులు వస్తాయి, ఎదుటి వాళ్ళ నష్టాలు వస్తాయి. అప్పుడప్పుడు మీరు కోపపడినప్పుడు చూడండి, అనవసరంగా కోపపడ్డాను రా, కోపంలో చెయ్యిస్తారంట, ఇప్పుడు ఇంతవరకు వచ్చిందన్న ఎప్పుడైనా అనిపించిందా లేదా? దానివల్ల బయటి విషయాలు కూడా నష్టమే. ఆ రోజు నువ్వు కోపపడకుండా ఉంటే బాగుండ్రా, చాలా విషయాలు చక్కబడిపోనని ఎప్పుడైనా మీకు అనిపించిందా లేదా? మరి ఆ ఫ్రెండ్ చెప్పనా, కోపపడితే నాశనం అన్నాడు. అంటే మెడికల్ టెంపర్లో కోపం వస్తేనట, బాగా వినండి, ఎవరైనా ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. కోపం వలన ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ ఏమొస్తుంది చెప్పనా? ఫస్ట్ బీపీ వస్తుంది.
ఎక్కువ కోపం వస్తే వచ్చి ఆ ఫ్రెండ్ చెప్పండి బీపీ వస్తాడు. బీపీ వెనకాల వచ్చిందంటే చెప్పిన షుగర్ వస్తాడు. షుగర్ తర్వాత వచ్చి చెప్పిన థైరాయిడ్ వస్తుందంట. ఇవన్నీ గుర్తుపెట్టుకుని కోపపడండి సార్. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కోపపడితే బీపీ వస్తుంది. బీపీ వస్తే ఏమవుద్ది? కోడితే, మళ్ళీ చెప్తున్నాను, కోడితే హార్ట్ స్ట్రోక్ అయినా కొడుతుంది, కోడితే బ్రెయిన్ స్ట్రోక్ అయినా కొడుతుంది. రెండిట్లో ఏదో ఒక స్ట్రోక్. బీపీ ఎక్కువైతే కొడితే హార్ట్ స్ట్రోక్, లేదా చెప్పండి బ్రెయిన్ స్ట్రోక్. రెండిట్లో ఏదో ఒక స్ట్రోక్ తగిలితే నీకేమవుద్ది? దండేస్తారు. నీకు ఏం చేస్తారు చెప్పి? వీడు ఎలా పోయాడు రా? పోయాడు అంతే. గొడవలో పోయాడు అని చెప్పండి. గొడవలో పోయారు, గొడవలు ఎట్టుకుని పోయారు, బీపీ తెచ్చుకుని పోయారు. సీరియస్గా ప్రతి దానికి కోపడిన వాడు బీపీ వస్తే ముందుకు పడితే పోతాడు. బీపీ వల్ల నడుతాను, బీపీ వల్ల హార్ట్ స్ట్రోక్లు వస్తే తర్వాత ఏంటి? షుగరు బంపర్ ఆఫర్. అదే షుగర్ ఏం చేస్తుంది చెప్పండి? చక్కగా తెలియకుండా లోపలుండి బుసలు కొట్టి తర్వాత దాన్ని పెరిగే కొద్దీ నీకు సిమ్టమ్స్ చూపిస్తావు. ఆ సిమ్టమ్ అంటే చెప్పినా నువ్వు ఎండిపోనా ఎండిపోతావు, లేదా ఈ మాట ఇది ఎవరికి జరగకూడదు, ఎండిపోనే ఎండిపోతావు. షుగర్ ఫైనల్ స్టేజ్ అంటే చెప్పినా కింద నుంచి తినేయడం మొదలెడుతుంది. అంటే నీ కాళ్ళు కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి అన్నయ్య అని మీరు నన్ను అడిగితే, కోపపడితే వస్తాయి చెల్లమ్మ తమ్ముడు, గుర్తుపెట్టుకో. ఎక్కడ కోపపడాలో చెప్పండి, అక్కడ కోపపడండి. పెద్ద డిగ్నిటీలా చెప్పండి, నాకు కోపం ఎక్కువ అంటే పోతావు. నీకు బీపీ ఉంది చెప్పండి, త్వరలో షుగర్ ఉంది త్వరలో చెప్పండి, థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ వస్తే ఏమవుతారు చెప్పండి? ఆడవాళ్ళకైతే పిల్లలు పుట్టరు, మగాళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్సే కాదు, చివరికి ఎండిపోతారు. థైరాయిడ్ లక్షణాలు అయిపోతే లావ్ అయిపోతారు, లేదా ఎండిపోతారు. అడుగుతా ఇలాంటి డిసీజ్లు అని దానివల్ల మీరు అనుకుంటారు, మా తాతకి ఎవరికి లేదే థైరాయిడ్, మా తాతకి ఎవరికి లేదే బీపీ. అంటే మీ తాతకి ఎవరికి నీకు దరిద్రం కోపం లేదు, అందుకు వచ్చిన ఈ ఆఫర్లు నీకు అన్ని. నీకు డిఎన్ఏలో ఎవరికి రాలేదే, ఈ డిఎన్ఏ ఎలా మోడిఫికేషన్ అయ్యింది, నీకు దరిద్రం వచ్చింది. మరి ఎక్కడ చూసి నేర్చుకున్నావో, ఫ్యాషన్ అనుకుంటున్నావో, ఏమనుకుంటున్నావు తెలియదు. నీకు ప్రతి దానికి కోపమే. సరే కూర వండకపోతే కోపం, సారుగా వస్తే కోపం, ఇంకా చెప్పండి ఇంట్లోకి వస్తే కోపం, బయటికి వెళ్తే కోపం, బైక్ తీస్తే కోపం, బైక్ తీయకపోతే కోపం, ఇక అన్నీ కోపం. బాగున్నామంటే కోపం, బాగోలేదంటే కోపం. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకరండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కాలం బతకరు, వీళ్ళ త్వరలోనే చచ్చిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి పాలసీలు కట్టండి, మనవుద్ది. డీటెయిల్గా అడగండి నన్ను. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి పాలసీలు కట్టండి, ఎందుకంటే వాళ్ళు త్వరలోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎగిరిపోతారు. మరి ఏం చేయాలంటే సామెతలు చెప్తుంది చూడండి, ఇంకెంత ప్రమాదం ఉందో ముగిద్దాం. సామెత గ్రంథం 17వ అధ్యాయం, సామెత గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సామెత గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. దాని వాడిక భాష ఏంటి చెప్పనా? కలహం అంటే కోపమట. నీటి ఆనకట్ట అంటే డ్యామ్ పగిలిపోయినప్పుడు దాని ముందు మనిషి నిలబడితే, ఆ డ్యామ్ ముందు నిలబడితే ఎంత ప్రమాదమో. కలహంలో కోపం వచ్చినప్పుడు ఆ కోపిస్టుల ముందు నిలబడడం కూడా చెప్పండి. ఆ టైంలో ఏదో ఇచ్చుకుంటేస్తాడు. మనం పగిలిపోయిన డ్యామ్ ముందు నిలబడితే ఎంత ప్రమాదమో. ఓరకే ఆ బీపీ పేషెంట్ ఉంటారు చూసారా, ఇలా ఊగేసి అంటుంటారు చూసారా, వాళ్ళ ముందు ఉండకండి. మళ్ళీ చెప్పు, టైంలో ఏదో చేస్తాడు మనల్ని. ఆడి కత్తి ఇసిరేస్తాడు, కర్రాయిని ఇసిరేస్తాడు, లేదా మన పీకట్టుకుని కరిసిస్తాడు, ఏదో చేస్తాడు. ఆ టైంలో అక్కడ ఉండకు. సామెతల గ్రంథం ఎక్స్పీరియన్స్తో చెప్తుంది, సొలొమోను గారు చెప్తున్నారు, ఆడి ముందు జాగ్రత్త. డ్యామ పగిలిన దానికన్నా ప్రమాదం కోపిస్టుల దగ్గర ఉండకండి. ఒకవేళ అలాంటి కోపిస్టులు ఉంటే త్వరలోనే వాళ్ళతో స్నేహాలు చెప్పండి, కట్ చేయ. ఇక్కడ ప్రమాదం. ఆడికి మంచి చెప్పినా చెడు చెప్పినా వాడితో ప్రమాదం. అందుకే డ్యామ్ కన్నా ప్రమాదం. మరి ఎలా ప్రభువా దీన్ని ఎలా జయించాలంటే దేవుడు అన్నాడు, కోపపడండి, ఆ కోపంలో సరి అయిన కారణం వెతకండి, ఆ కారణం నా చిత్తానుసారంగా ఉండేలా చూడండి. ఆ కోపం ఎప్పటి వరకు ఉంచుతారు? కొంతమంది ఉంటారండి, ఎప్పటి నుంచి మాట్లాడ పెద్ద గొప్ప చెప్తారు, 5 years నుంచి మాట్లాడలేదు వాళ్ళతో. 5 years నుంచి మాట్లాడు, 10 years నుంచి వాళ్ళతో మాట్లాడు. అసలు ఆ గుమ్మలోంచి మేము వెళ్ళమండి. అసలు వాళ్ళు మా ఫంక్షన్ రారండి, మేము వాళ్ళ ఫంక్షన్ అన్నారు. పోతారు త్వరలో, అడిగిపోతాడు, నువ్వు పోతావు. నడుతాం. 10 years నుంచి మాట్లాడలేదంట, 5 years నుంచి మాట్లాడలేదంట, 2 years నుంచి మాట్లాడలేదంట. బైబిల్ ఏమని చెప్పినా, నువ్వు ఎందుకు నిన్ను నరకానికి పోవడానికి కారణాలు అడిగితే దేవుడు అంటాడు, దేవా నన్ను ఎందుకు నరకానికి పంపేసా ప్రభు అంటే దేవుడు అంటాడు, 5 years నుంచి వాడితో మాట్లాడతలేదు కదా, అందుకే వేసాను అంటాడు. గుర్తుపెట్టు. అంటే అంతసేపు ఉండకూడదు ఆ కోపం, అంటే అంతసేపు ఉండకూడదు. మరి ఏమంది మీకు తెలుసు? సూర్యుడు అస్తమించేలోపు, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం ఉందిగా, సూర్యుడు అస్తమించేలోపు చెప్పండి కోపం పోవాలి. అంటే
ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే చెప్పండి ఈవినింగ్ కల్లా మర్చిపోవాలంట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా మర్చిపోవాలంట. ఆ ఈవినింగ్ కల్లా రేపు పొద్దున మళ్ళీ ఏం తెలియనట్టు మనమే వాడికి చెప్పండి గుడ్ మార్నింగ్ రా అనాల. ఆ గొడవ చూసినట్టు పిచ్చెక్కిపోతే నిన్న కదా అంత గొడవ పెట్టుకున్నారా, అది నిన్నరా, ఈ రోజు రా, అలాగే ఎలాగరంటే దట్ ఈస్ క్రిస్టియానిటీ రా అనాల. ఒరే మొన్నే కదరా ఓ తెగ తిట్టుకున్నారు, ఇప్పుడు ఎలా కలిసిపోయారు అంటే అది మొన్నరా చెప్పండి, ఇది ఈ రోజురా, అయిపోయిందిరా, సూర్యుడు అస్తమించాడు రా, నా కోపం కూడా చెప్పండి అస్తమించిపోయిందిరా. అది క్రిస్టియన్ యాటిట్యూడ్, గుర్తుపెట్టు. ఒకవేళ నువ్వు క్షమించినా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు క్షమించినా, నువ్వు మాట్లాడినా, వాళ్ళు బెట్టి చేసి వాళ్ళ పొగరు చూపించి నీ క్షమాపణని వాళ్ళు ఎట్టకారం చేశారో ఏమనకు, అలా వదిలే, ఏమనకు, అలా వదిలే. వాళ్ళు నువ్వు తగ్గే కొద్దీ వాళ్ళు నీ మీద అజ్జిమాయిషి చేస్తే ఏమనకు, అలా వదిలే. దేవుడు ఏమన్నా చెప్పనా, నువ్వు ముందు వాడిని ఇంటికి భోజనాన్ని పిలు. నీ ఫంక్షన్ ఏదైనా జరిగితే ముందు ఆడికి ఒక కబురు చెప్పు, వాడిని భోజనాన్ని పిలు. ఆడు ఎంత ప్రేమించినాడు నీకు వ్యతిరేకంగా ఉంటే ఆడికి పెడతాను నెత్తి మీద చెప్పండి నిప్పులు గొప్ప అన్నాడా లేదా? ఎనిమిస్ మీద రివెంజ్ తీసుకోవాలంటే చెప్పనా, లవ్ చేయడం వాళ్ళని అంతే. ఎనిమిస్ మన శత్రువుల మీద రివెంజ్ అంటే వాళ్ళ మీద మనం ఒకవేళ పగ తీర్చుకోవాలనుకుంటే ఏమొద్దు, భోజనం పెట్టు, ఏమనుకో, బిర్యానీ వండి పెట్టు, ఏమనుకో, హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ పెట్టు, ప్రార్థన చేయడం కోసం దీవించాడిని అంతే. ఇన్ని చేసినా కానీ వాడు నీ మీద తిరగబడితే ఇంక చెప్పేదేం లేదు, నీ పక్షమును నువ్వేమనొద్దట. ఆడ సంగతి ఎవరు తెలుస్తుంది చెప్పండి, దేవుడు తెలుస్తాడట. మరి ఏం చేయాలి ప్రభు అని అంటే ఏమొద్దు, దేవుడు అన్నాడు ఎంత త్వరగా వాడికి సారీ చెప్తే చెప్పండి అంత మంచిది. ఒకవేళ ఎంత త్వరగా వాడిని క్షమిస్తే చెప్పండి అంత మంచిది. కోపడితే తప్పిపోతామంటే తప్పిపోతాం, క్షమాపణ అడగకపోతే తప్పిపోతామంటే తప్పిపోతాం. తప్పిపోయిన కుమారుడు సందర్భం తెలుసుగా, తప్పిపోయిన కుమారుడు సందర్భంలో తప్పిపోయింది చిన్న కుమారుడే కాదు చెప్పండి, శాశ్వతంగా తప్పిపోయింది ఎవడు చెప్పండి, పెద్ద కుమారుడు. ఎందుకు శాశ్వతంగా పెద్ద కుమారుడు తప్పిపోయాడు? వాళ్ళ తమ్ముడు తిరిగి రావడం వీడికి నచ్చలేదట. వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చినందుకు వాళ్ళ డాడీ భోజనాలు పెట్టడం వీడికి నచ్చలేదట. ఉంగరం పెట్టిన అంటే అన్ని లెక్కెట్టుకుంటున్నాడు, వీడు ఉంగరాలు పెడుతున్నాడా, భోజనాలు పెడతా అన్ని లెక్కెట్టుకుంటున్నాడు. ఉంగరం పెట్టడం నచ్చలేదట, భోజనాలు పెట్టడం నచ్చలేదట. చివరికి లెక్కెట్టుకుని చివరికి నడుతున్నాను. తప్పిపోయాడు అనుకున్న చిన్న కుమారుడి కన్నా దేవుడు దృష్టిలో తప్పిపోయినాడు ఎవడు చెప్పండి. మళ్ళీ చెప్తాను, ఇవి కనబడిన పాపాలండి. సిగరెట్ కాల్చడం కనబడుతుంది, మందు తాగడం కనబడుతుంది, వ్యభిచారం కనబడుతుంది, ఇది కనబడదు. ఇది కనబడకుండా నరకానికి ఇడుచుకెళ్తాం. అందుకే ఈ కనబడని పాపాలతో ప్రమాదం. అందుకే ఏం చేయాలి ప్రభు అంటే క్షమించేయి, వదిలే. వాడిని ఏమనుకో, వాడిని ఎంతగా క్షమించాలనుకుంటున్నావు అంతగా క్షమించే. నేను ఏం చేయాలి ప్రభు అంటే దేవుడు అంటే నాకు అప్పగించి మర్చిపో. చివరికి వాడిని క్షమించానన్న సంగతి కూడా ఆలోచించకుండా మర్చిపో. మనం ఎలా చెప్పనా, గుర్తుపెట్టుకున్నాను రా, గుర్తుందిరా ఆ రోజు నువ్వు చేసింది, నా ఉప్పు తిని చెప్పండి, నా పప్పు తిని నాకు ఉప్పు పెట్టావు, నువ్వు మర్చిపోను. మళ్ళీ గుర్తు పెట్టుకున్నా నువ్వు క్షమించలేనట్టే, జ్ఞాపకం చేసుకున్నా క్షమించలేనట్టు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభు నిన్ను ఎలా క్షమించాడో చెప్పండి, నువ్వు అలా క్షమించే. ప్రభు గుర్తుపెట్టుకుంటే ఈరోజు మీరు కుర్చీలో ఉంటారా? ప్రభు మనల్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను వేదిక మీద ఉంటానా? ఎప్పటికప్పుడు మనం చేసినవి క్షమించుకుంటూ ఆయన మర్చిపోతున్నాడు కనుకే మనం బతుకుతున్నాం. మన ప్రభు ఎలా క్షమించాడో మనకి హాని చేసిన వారిని కూడా చెప్పండి క్షమించి. ఒక మాట నేను చెప్తున్నాను, వాడు కొట్టే టైంలో వాడు మనల్ని కొట్టి, మనం కొట్టే టైంలో మనకు అవకాశం వచ్చి అప్పుడు కొట్టకుండా మనం ఉంటాం చూసారా, అప్పుడండి దేవుని పిల్లల లక్షణాలు గుర్తుపెట్టు. ఆడు చేసినట్టు నువ్వు చేస్తే వాడికి నీకు తేడా లేదా? నీవు దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు హర్షిస్తాడు చెప్పు, వాడిలాగా నువ్వు ప్రవర్తించలేనప్పుడు. లక్షణాలు ఎలా వస్తాయంటే ప్రభువుని బట్టి వస్తాయి. ప్రభు చూడండి, ఈ చేతికి మేకులేస్తారు, ఈ చేతికి మేకులేస్తారు, ఈ కాళ్ళకు మేకులేస్తారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు, ఉమ్ములేస్తారు, ఎట్టకారం చేస్తారు. ఇన్ని చేస్తే ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరెగరు చెప్పండి క్షమించే అన్నాడు. అదే యాటిట్యూడ్ మనకి. మనం మేలు చేస్తాం, పేదరు పత్రికలో ఉంది, మనం మేలు చేస్తాం, మేలు ఎవడికి చేస్తామో ఆడే మన ముఖం మీద ఉమ్మేస్తాడు, గాడ్ బ్లెస్ యూ అని అంతే. మనకి ఎవరికైతే మనం మంచి చేస్తామో ఆడు ఖచ్చితంగా మనకి ఎండిపోటు పడుస్తాడు, శబాస్రా గాడ్ బ్లెస్ యూ అని అంతే. నాకు ఇలా చేస్తే నీ సంగతి వెళ్తాను అనుకో, ఏమనుకో, వదిలే, అని వదిలే. అలా వదిలేసిన తర్వాత నేను చెప్తున్నాను, ఒకరోజు చూడు, కొన్ని సంవత్సరాలు చూడు, అందరూ మర్చిపోతారు, నువ్వు మర్చిపోతావు, వాడు మర్చిపోతారు, కానీ ఎవరు మర్చిపోరు చెప్పండి? నీకు చేసిన అన్యాయం ఆయన్ని మర్చిపోడగాక మర్చిపోడు. ఇప్పుడు చెప్పండి, అసూయను బట్టి కోపపడొద్దు చెప్పండి, ఎదుటోళ్ళు బాగున్నారని కోపపడొద్దు. ఒకవేళ అసూయ ఎక్కువైతే ప్రమాదం ఏంటి చెప్పినా,
యేసు ప్రభుని చంపేయడానికి అతిపెద్ద కారణాల్లో కారణం ఏంటి చెప్పండి? అసూయ వల్ల చంపేశారు. అసూయ వల్ల. అక్కడ పిలాతు జడ్జిమెంట్ అన్నాడుగా, అసూయ వలన ఇతను అప్పగించరని పిలాతు ఎరిగి. అంటే అసూయని బట్టి ఎవరిని చంపారు చెప్పిన? సాక్షాత్తు దేవుడిని చంపేశారు. అంటే అసూయ అంత ప్రమాదం, అసూయలోంచి వచ్చే కోపం అంత ప్రమాదం. ఆ కోపం అసూయ పెనవేసుకుంటే దేవుడి ఎదురుగా వచ్చినా చెప్పండి చంపేస్తాం, అంత ప్రమాదం. మానవుడిగా దేవుడిని చంపేశాడు, అసూయతో చంపేశాడు దేవుడిని. అందుకే చెప్తున్నాను, అసూయలుంటే ఈరోజు అడుగుతున్నాను ముగించే ముందు, ఏం సిగ్గుపడకుండా, ఏం ఆలోచించకుండా, దేవా నాకు ఎలాంటి బుద్ధి ఉంది ఏంటి ప్రభా అని దేవుడిని. దేవా ఒకరు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నాను ఏంటి ప్రభా, ఇలాంటి యాటిట్యూడ్ నాకు ఉంది ప్రభా, నాకు క్షమించి ప్రభా అని అడుగు. ప్రభా ఒకరు నాకన్నా బాగుంటే నేను చూడలేకపోతే ఎలాంటి బుద్ధి ఉంది ఏంటి ప్రభా, ఒకరి సేవలో నాకన్నా బాగుంటే చూడలేకపోతున్నాను ఎలాంటి బుద్ధి ఉంది ఏంటి ప్రభా, నా ఎదురుగా ఒకరు కష్టపడి బంగ్లా కట్టుకుంటే చూడలేకపోతున్నాను ఏంటి ప్రభా, ఒకరు బాగుంటే నేను వారవలేకపోతున్నాను, నాకు తెలియకుండా కోపం వస్తుంది ఏంటి ప్రభా, ఇలాంటి బుద్ధి నాకు ఉంది ఏంటి ప్రభా, ఇప్పటి వరకు అది పాపం అని నాకు తెలియలేదు ప్రభా, నా ఆయన దగ్గర తప్పుకోకుండా ఒప్పుకున్న ఏ వ్యక్తినైనా దేవుడు చెప్పండి క్షమిస్తాడు, క్షమిస్తాడు, క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు కోపపడొచ్చా, కోపపడకూడదా చెప్పండి? ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పమంటారు చెప్పండి. క్రైస్తవుడు కోపపడొచ్చా, కోపపడకూడదా? క్రైస్తవుడు కోపపడవచ్చు. ఆ కోపం కారణమని బట్టి ఉండాలి. ఆ కారణం దేవుని చిత్తం జరిగించాలి. ఆ చిత్తంలో నీ సహోదరుడికి మేలుకరంగా ఆడిని బాగు చేసేలా ఉండాలి ఆ కోపం, లేదా దేవుని చిత్తం నెరవేర్చేలా ఉండాలి. ఇది ఎప్పుడైతే జరిగిస్తావో, ఈ కోపపడమన్నాడు కదా, ఇంకా తెల్లవార్లు కోపంలో వండుకో, సంధ్య వేళ వచ్చేసరికి చెప్పండి మరిసిపో, క్షమించే, 1-2 సార్లు చెప్పి వదిలే, దేవుడికి అప్పగించి, దేవా ఇక జరిగించాల్సిన నీవే, నేను అన్నిటినీ మర్చిపోతానని ఆడిని మళ్ళీ ప్రేమగా వాడితో మాట్లాడే. ఇంక నేను జీవితంలో నేను మాట్లాడరా, తొడగొట్టి మీసం తిప్పుతున్నానంటే నీ తొడ మెడ అన్నీ నరికేసేవాడు పైన ఉన్నాడు, గుర్తుపెట్టి. ఎందుకంటే మారు మనసు పొందకపోతే దేనికి పొదినెడుతున్నాడంటే అయినా చెప్పండి, కత్తికి బాణానికి. నువ్వెవడు రాడి మీద తొడగొట్టారు కంటే చాలామంది చెప్తారు అది మా వంశంలోనే ఉంది పౌరుషం అన్నారా, అందుకే త్వరగా పోయింది మీ వంశం, మా పితరులోనే ఉంది అందుకే త్వరగా పోయారు అడుగుతాను. ఈ పనికి మాలిన తాత గొప్పలే మానేయండి మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు అలా కోపడే అలా పోయారు మళ్ళీ చెప్తున్నాను. మీరు అలా కోపడితే అలాగే పోతారు మళ్ళీ చెప్తాను. చాలు జరిగింది, క్షమించడం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. అదొక రాయల్టీ. మళ్ళీ చెప్తున్నాను, మనకి కీడు చేసిన మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి క్షమిస్తాను చూస్తే అదొక రాయల్టీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.